మీరు చెప్పినట్టు ఆ బ్రేక్ రావాలి. అండ్ ఆ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు గైడ్ చేసేది చాలా తక్కువ మంది. అండ్ కొంతమంది ఉన్నారండి నాకు. నా నా మంచి ఫ్రెండ్ సందీప్ తను ఇవన్నీ చూసొచ్చాడు. మన సందీప్ ఓకే. కిషన్. ఓకే. ఆ! తను తను ఇలా ప్లాన్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్తాడు. ఈ సినిమాకి కూడా తను ఇలా చేస్తే బావుంటది అలా అని. ఐ హావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ లైక్ తమన్ గారు, తమన్ అన్న అండ్ అశ్విన్ బాబు. సో, వీళ్ళందరూ గూడా మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుని అంతా కూడా. సో, ఇప్పుడు సరే అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నుంచి ప్రాపర్‌గా కంటెంట్ ఓరియెంటెడ్ ఆ కంటెంట్‌కి తగ్గట్టు కరెక్ట్ ప్యాకేజింగ్ చేసుకుంటే, జనాల్లోకి తీసుకెళ్తే ప్రాపర్‌గా హ్మ్. ఉంటుంది అని. పబ్లిసిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా సినిమాలు నా పబ్లిసిటీ చేయకుండా రిలీజ్ చేసేసినవున్నాయి. సో, అది కూడా చాలా ఇంపార్టెంట్. సినిమాలు జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది ఒక ఇంపార్టెంట్ అనేది కూడా చాలా తెలుసుకున్నా. అంటే తెలుసుకోవాలి కూడా అందరూ. అండ్ ఏదో సో, యాహ్! దట్స్ హౌ ఇట్స్ అండి. అంటే ఆహ్, బ్యాక్ టు బ్యాక్ అప్పుడు చేయడం వల్ల బాగా కొంచెం మధ్యలో అది ఆ పేస్ ఎస్పెషల్లీ అంతవరకు బానే ఉండింది. ఎక్కడైతే ఒక బంచ్ 6, 7 ఫిల్మ్స్ వచ్చాయో, దేర్ లిటిల్ జనం గూడా చిన్న అనే ఫీలింగ్ వచ్చింది. హోప్‌ఫుల్లీ ఆ ఫీలింగ్ పోతుందనుకుంటున్నా 'శంబాలతో' హ్మ్. పోవాలి. ఎందుకంటే నాకు ఇది తప్ప ఏం తెలీదు సినిమాలు తప్ప. సో, నేను ఏది ట్రై చేసినా ఇంకేదైనా ట్రై చేద్దాం అనుకున్నా కూడా మళ్ళీ ఫైనల్‌గా వచ్చి ఇక్కడికే ల్యాండ్ అవుతున్నా. మళ్ళీ ఏదో ఓకే. ఒకటి వస్తది పుష్. ఏదో ఒక సినిమా వస్తది. సరే సినిమాలు రాకపోతే బావుండు అనుకుంటా. కానీ చెక్ చేస్తే మళ్ళీ మంచి సినిమాలు వస్తా ఉంటాయి. వస్తేనే ఇదేంట్రా బాబు అనుకున్నామండి. సో, యాహ్! ఓకే. అహా! లేదు. అసలు మీరు